మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. రామలక్ష్మికి మంగళ స్నానం పూర్తవుతుంది. ఇక మంగళ స్నానం పూర్తయింది కాబట్టి ఇంకా ఎందుకు అలాగే చూస్తూ నిలబడ్డారు రామలక్ష్మి, నువ్వు మంచినీళ్ళతో స్నానం చేసిరా అని బామ్మ అంటూ ఉంటుంది. పదండి పదండి, మీరందరూ పదండి, మిగతా పనులు చేసుకుందాం అని బామ్మ అంటూ ఉంటుంది. రామలక్ష్మి ఒకతే కూర్చొని ఈ పెళ్ళిని ఎలా ఆపేయాలి అని ఇక ఏడుస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే శౌర్య మీద కోపంతో అక్కడున్న నీళ్ళ చెమ్ముని తీసుకొని విసిరేస్తుంది. బామ్మ బిట్టు ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. రామలక్ష్మి విసిరిపడేసిన ఆ చెమ్ము కాస్త బామ్మ తలకి తగులుతుంది. అమ్మ అంటూ బామ్మ గట్టిగా కేకలు పెట్టి కింద పడిపోతుంది. అయ్యో నానమ్మ లేనమ్మా అన్ను బిట్టు లేపుతూ ఉంటాడు. అప్పుడే రామలక్ష్మి పరిగెత్తుకొని ఎక్కడికి వస్తుంది. రే బిట్టు ఏమైందిరా చెప్పరా అని అడుగుతూ ఉంటుంది. ఏమైందని అలా అడుగుతావేంటి అక్క, కాల్లో నువ్వు ఒక చెంబు వచ్చి దొర్లుకుంటూ వచ్చి నానమ్మ తలకి తగిలింది, ఇదిగో నానమ్మ ఇలా కుప్పకూలిపోయింది అని బిట్టు చెప్తూ ఉంటాడు. అయ్యో ఏంట్రా అలా చూస్తున్నావు, ఎలా ఉందో ఒకసారి చేయి పట్టుకొని చూసి చెప్పరా అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అదేంటక్క నువ్వు చెంబు వచ్చి తగిలింది అంటే అలా చూస్తున్నావు, కొంపతీసి ఆ చెంబును విసిరింది నువ్వేనా ఏంటి అని బిట్టు అడుగుతూ ఉంటాడు. అది సరే కానీ ముందు ఏమైందో చూసి చెప్పరా అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అప్పుడే బిట్టు కళ్ళు చూడపెట్టుకొని బామ్మ చేపట్టుకొని షీ ఈజ్ నో మోర్ అని చెప్తూ ఉంటాడు. అంటే ఏంట్రా ఏం చెప్తున్నావు అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక లేదు నానమ్మ చచ్చిపోయింది అని బిట్టు అంటూ ఉంటాడు. రామలక్ష్మి ఇక నవ్వుతూ బాగా సంతోషంగా ఉంటుంది. అదేంటక్క నానమ్మ ప్రాణాలు కోల్పోయిందని చెప్తే నువ్వు ఏడవాళ్ళకని అలా సంతోషపడుతున్నావు అని బిట్టు అడుగుతూ ఉంటాడు. పెళ్ళి ఆగిపోతుంది అంటే సంతోషపడాలి కానీ ఏడవడం ఎందుకు అని రామలక్ష్మి నవ్వుతూ ఉంటుంది. బిట్టుకి ఏమీ అర్థం కాక షాక్గా అలా చూస్తూ ఉంటాడు. ఈలోపే ఏమైందమ్మా అంటూ పద్మ, రఘురామ్ ఇంకా వెంకట్రావు అందరూ అక్కడికి వస్తారు. లేమా లే అని లేపుతూ ఉంటారు. ఇంకెక్కడుంది చనిపోయింది అని అందరూ అంటూ ఉంటారు. అమ్మయ్య పెళ్ళి ఆగిపోయిందని రామలక్ష్మి ఇక బాగా సంతోషంగా ఉంటుంది.